నమస్కారం. 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 బాగున్నారా? బాగున్నానయ్యా. భీముడు రా, ఏంట్రా పై కొత్త ఎవరొచ్చో తగ్గుతావో నాకు బాగా తెలుసురా. భీముడు, నే వెళ్లేది మంచి పని మీదే, నువ్వు కంగారు పడకరా. ఒరే సుబ్రహ్మణ్యం, అయ్యగారు బయలుదేరారు, త్వరగా బండిది. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. అయ్యా కూర్చోండి. అయ్యా బాగున్నారయ్యా? చాలా బాగున్నాను. అయ్యగారే వచ్చేసారు, కానీ రావాల్సిన వాళ్ళు ఇంకా రాకపోతే ఎలా? అదే కదా, 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఇంకాసేపు చూడడంలో తప్పే ఉంది. రానివ్వండి, చూద్దాం. కన్నపన్న పంచాయతీకి అన్నుడు వచ్చేసారంట, మన కోసమే కాసుకొని ఉన్నారంట. ఉన్నీలే, పోదాం. వీరభద్రుడి జాతర అనేది కడప జిల్లాలోని పులివెందుల, దొండలవాగు, ముద్దనూరు, లోమాడ, వెంపల్లి, కొర్రపాడు, నంది మండలం ఈ 7 ఊర్లు కలిసి చేసుకునే జాతర. 7 ఏళ్ల క్రితం ఎంతో కోలాహలంగా మొదలైంది ఈ జాతర. రండి రండి రండి. ఏమయ్యా కొత్త పెళ్లి కొడుకా, మాతో ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావేంటి? ఏం కనప్ప, నువ్వు కూడా చెప్పలేదా? మాకు ఈ రోజు తెల్లారే తెలుసు. ఇంకెట్లా చెప్తాం? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మొహమాట పడకుండా బాగా తిను. మాకు ముక్కలు వేసేటప్పుడు మాత్రం ఎందుకు చేయడం లేదు? ఏంటి సింగడు, అందరికి ఒకేలాగా వడ్డిస్తున్నా? నేను చూస్తూనే ఉన్నాను రా. నువ్వు ఆకులు చూసి వడ్డించడం లేదు, మొహాలు చూసి వడ్డిస్తున్నావు. నిన్ను వడ్డించడానికి పెట్టడమే తప్పు. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలరా. ఆ గుండాలోని ముక్కలని తెచ్చేయండి రా. అందరూ కట్టుకుని వచ్చేసారు. ముద్దనూరు రోజులు జాతరప్పుడు మాత్రమే ముక్కలు అవసరం చూస్తారమ్మా. ఇంతలా అడుగుంటున్నారు. ఏమన్నారా? 7 ఊళ్ళకి ఏట్ల కొట్టు పెట్టే శక్తి మాకు ఉందిరా. ముద్దనూరులంతా లేవండిరా, రండి తేల్చుకుందాం. వడ్డించే విషయంలో వచ్చిన ఒక చిన్న గొడవ పెద్ద భూకంపంలా మారింది. అయ్యా నమస్కారం. ఆయన ఇక్కడి నుంచి పోమనండి, లేదంటే ఆయన ఇక్కడ నరికేస్తాను. అయ్యా ఏంటయ్యా నోటు కూర్చోండి మాట్లాడుతున్నాడు? మనోళ్ళంతా లేవా? నువ్వు కూర్చో, అందరు కూర్చొని తినండి. నువ్వు పో. గుడికొచ్చి అందరూ దేవుడికి దండం పెట్టుకునేది దేనికి? సంతోషంగా కలిసి ఉండడానికే కదా, కొట్టుకోవడానికా? ఆగండి రా, మన బిడ్డనే కదరా. నేను వడ్డిస్తా, తప్పే ఉంది. కూర్చోండి కూర్చోండి. అయ్యగారు వచ్చి నచ్చ చెప్పి ఆ గొడవని సద్దుమణిగేలా చేశారు. కానీ అది అంతటితో ఆగిపోతుందనుకుంటే ఆగలేదు. అంత మాట నాక వాడిని ఏం చేయకుండా వచ్చారా? వాళ్ళు పెడితే మీరెట్టా సిగ్గు లేకుండా తిన్నారా? నా కొడుకుని అక్కడే వేసేసి ఉండాలి. జాతర అయ్యేలోగా వేసేయాలి. వాడంతలా రెచ్చిపోయి మాట్లాడాడు కదా, రేపు వాడిని అడ్డంగా నరికేయాలన్నా. ఏంటి మీ ఊరిలో ఒట్టి మాటలేనా? ఆ రోజు జాతర చివరి రోజు. అయ్యగారు దేవుడి ఊరేగింపుతో ఏటిగట్టుకు వెళ్లారు. కాపాడండి.
అంటే నీకు అంత చులకనా? నీ కొడుకు నరికి చంపేశారా తల్లి? ఇంత చిన్న విషయానికి ప్రాణాలు చేస్తారా? వాళ్ళు ఊరుకొందరు పెట్టకూడదు. ఒట్టి మాటలేనా అన్నావు? ఇప్పుడేమంటావు? వేసేసాను కదా. నువ్వు ఈ ఊర్లో మగాడివి, సింహానివి. పుట్టబోయే బిడ్డ నాలా సింహంలా ఉండాలని కోరుకో. ఎవడు ముట్టుకోవద్దు. నా మొగుడిని వేస్తారు కదా, వాళ్ళ వంశంలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. పోండి. వాళ్ళ కుటుంబంలో ఎవరు బ్రతికుండకూడదని అందరినీ వెతికి వెతికి చంపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలు చిరికి గాలివానైంది. ఈ గొడవల్లో రాళ్లు రువ్వుకుని పలు వాహనాలను తగలబెట్టడం వల్ల పోలీసులు బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయ్యగారికి విషయం తెలిసి ఊళ్ళోకి వచ్చేలాగా గుడి చుట్టూ రిజర్వ్ పోలీసుని మోహరించారు. అయ్యా ముద్దనూరు జాతరలో మా నూరు చంపేస్తున్నారయ్యా, త్వరగా రండయ్యా. భవానీ, అందరినీ వేసేసాం, ఒక్కడు మాత్రం మిగిలాడు. ఆడిని కూడా ఎతికి పట్టుకుని వేసేస్తాం. నువ్వెంత మందిని వేసేవని లెక్కలొద్దు, మొత్తం లేపిస్తాక చెప్పు. పో. కత్తులు కింద పారాయండి. అయ్యా, మీ మీద మాకు మర్యాద ఉంది, కానీ ఆ సంగతి కత్తికి తెలియదు. దయచేసి అడ్డు రావద్దండి. కత్తి చూస్తే పొట్టేలు భయపడుద్ది, వీరభద్రుడు భయపడతాడా? ఆడిని ముక్కలు ముక్కలుగా నరకింద ఏడు నుంచి పోవం వేసారా? ఇక్కడున్న ఒక్కో ప్రాణంతో నా ప్రాణం ముడిపడుందిరా. నేనుండగా ఇంకొక ప్రాణం పోవడానికి ఒప్పుకోను. నా ముగ్గుడిని చంపిన ఇదే జాతరలో వాడి వంశంలోని చివరి ప్రాణాన్ని తీసే వరకు ఈ భవానీ నిద్రపోదు. జాతర ఎప్పుడు జరిగినా వాణ్ణి చంపి తీరుతానని కంకణం కట్టుకుంది భవానీ. ఇక ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని మాటిచ్చారు రాజారెడ్డి గారు. ఇలా ఈ జాతర కోర్టు కేసని 7 ఏళ్లుగా జరగలేదు. ఈసారి ఎలాగైనా ఈ జాతరను జరిపించాలని 7 రోజులు మళ్ళీ కలుస్తున్నారు. అందరూ వచ్చేసారట, మన కోసమే కాసుకుని ఉండారు. మనము 7 ఏళ్ళుగా ఎందుకే కదా కాసుకుని ఉన్నాం. ఇంకోసేపు ఉండలేరా? నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మన మొక్కబడి ఇంకా మిగిలింది కదా, పొండే. చిన్నానా నేను వస్తాను. రారా, నువ్వు లేకుండా
దారికొస్తే చూడండి లేదా అందరినీ నరికేయండి